మామయ్య గారు, అత్తయ్య గారు ఇంకా రావడం లేదటండి. ఫంక్షన్ కి లేట్ అవుతుంది. లోపలికి వెళ్ళి గంట అయిందమ్మా, ఇంకా రావట్లేదు. నువ్వు ఒకసారి వెళ్ళి చూడు. నాకు కాఫీ ఇస్తానందే, అది లేదు. అత్తయ్య గారు, ఏంటమ్మా వేనా? ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? ఇంకా రావడం లేదు. దేవుడు సృష్టించిన అద్భుతానికి మేకప్ వేస్తున్నానమ్మా. ఏంటండి ఆ అద్భుతం? ఇంకేంటమ్మా, నేనే. ఏదోమంద వీళ్ళ నోర్లు పడిపోవాలి. వీళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో లేచిపోవాలి. ఎవరినే అలా తిడుతున్నావు? కాయగూరలు కొనడానికి వెళ్ళినా, కిరాణా సామాన్లకి వెళ్ళినా, ఆఖరికి మెడికల్ స్టోర్కి వెళ్ళినా చెప్పండి ఆంటీ, ఏం కావాలంటీ, ఏమేమంటారా ఆంటీ? ఆంటీ 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 ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు. పెళ్ళైనంత మాత్రాన ఆంటీలు అయిపోతామా? అయినా ఈ మందన కాదు అనవలసింది. ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేతికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాను. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అమ్మా, ఏంటి మీ సమస్య? మొన్న ఎలక్షన్ లో ఓటేయడానికి 2,000 పంచారు కదండి, అందులో ఒక 500 నోటు నాకు చిరిగిపోయింది వచ్చిందండి. అది మారుస్తారని వచ్చాను. అత్తయ్య గారు, బిర్యానీ చేయమంటారా? కొత్తగా నేర్చుకున్నాను, అద్దర కొట్టేస్తాను. కొత్తగా నేర్చుకుందంట, నా మీదే ప్రయోగం చేసేలా ఉంది. అమ్మో బిర్యానీయా? వద్దమ్మా, విపరీతమైన వేడి. అయితే ఏం చేయమంటారు అత్తయ్య గారు? ఆరోగ్యానికి చాలా మంచిది, పాలకూర ఉండమ్మా. పాలకూర? అయితే ఎన్ని గ్లాసులు పాలు వేయాలి అత్తయ్య గారు? పాలు కూర వద్దు, పెరుగు కూర వద్దు, అదేదో నేనే వండుతానులే అమ్మా. తెక్క కుదిరింది బాగా. లేకపోతే మంచిగా బిర్యానీ చేస్తానంటే వద్దంటారా? మా కోడలు దెబ్బకే మా ఆవిడికి పాలాభిషేకం చేసినట్టు అయింది. తొందరగా భోంచేయడానికి వచ్చేయండి. ఈ రోజు మన ఇంట్లో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ. నాకు తెలుసు, వండింది నేనేగా. 1000కి ఎన్ని సున్నాలుంటాయి? అదే పిచ్చి ప్రశ్న అమ్మా, 3 సున్నాలు ఉంటాయి. కాదు సుల్తానా, నువ్వు చెప్పు, 1000కి ఎన్ని సున్నాలుంటాయో? 3 ఉంటాయి. కాదు, ఇది 500 కదా, దీనికి ఎన్ని సున్నాలున్నాయి? 2 సున్నాలు ఉన్నాయి. ఈ 500కి ఎన్ని సున్నాలున్నాయి? 500 కూడా 2 సున్నాలు ఉన్నాయి. ఈ 2 నోట్లు కలిపితే ఎంత అయింది? 1000 రూపాయలు అయింది. మరి ఇక్కడ సున్నాలు ఎన్ని ఉన్నాయి? 4 సున్నాలున్నాయి. చూసారా, 1000కి 4 సున్నాలుంటాయి. మన టీచర్ మనకి తప్పు లెక్కలు చెప్పింది. స్టవ్ మీద పాలు పెట్టాను, కోడల్ని సిమ్లో పెట్టమానండి. అదేదో నువ్వే చెప్పొచ్చు కదా, నన్నెందుకు చెప్పమంటావు? పానకలో పొడకలాగా. మా ఆయనకి మాట సాయం చేయడం కూడా బద్ధకమే. వేనా, స్టవ్ మీద పాలున్నాయి, సిమ్లో పెట్టు. సిమ్ 1లో పెట్టమంటారా, సిమ్ 2లో పెట్టమంటారా? దాన్ని ఎత్తి మీద పెట్టమ్మా, దాన్ని తెక్క కుదిరిద్ది. పెట్టినా పెడద్దే. ఎప్పుడు ఆ ఫోన్ తో ఉంటే ఫోన్ లో సిమ్ములు తప్పించి స్టవ్ లో సిమ్ముల గురించి ఏం తెలుస్తుంది? మా చుట్టాలందరూ నేను చేసే వీడియోలు చూస్తారు, కానీ ఒక్కరు కూడా ఒక్క లైక్ కొట్టారు. ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక్క లైక్ తోటి నేను ఫేమస్ అయిపోతాను వాళ్ళ ఫీలింగ్. అసలు నీకేమన్నా బుద్ధి ఉన్నదా? ఆడిడా అప్పు చేసి హాస్పిటల్ తీసుకుపోతే ఆపరేషన్ చేయించుకోకుండా హాస్పిటల్ నుండి ఎందుకు పారిపోయొచ్చినావు? ధైర్యంగా ఉండు, ఏం జరగదు. చిన్నపాటి ఆపరేషనే అని మాటి కనబట్టింది సిస్టరు. ఇలా భయపడవలసిన పనే ఉన్నది. నర్సు చెప్పింది నిజమే కదా? ఆమె నాతోటి కాదే చెప్పింది, డాక్టర్ తోటి. వైఫై పాస్వర్డ్ చెప్పవా? పాస్వర్డ్ కావాలరా యదవా? పాస్వర్డ్ అడిగినందుకే అలా తిడుతున్నావేంటక్క? నేను తిట్టట్లేదు తమ్ముడు, పాస్వర్డే అది. వెళ్ళలేదండి. ఏం అలా అడిగారు? పాపం కోళ్లకేదో వైరస్ సోకిందంటే అందుకే అడిగాను. మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చిందంట, నీకు తెలిసిందా? భూకంపం ఏమో ఉదయం 7:30కు వచ్చిందట. నేనేమో 9:30కు లేచాను, నాకెలా తెలుస్తుంది? సర్లే, అసలు భూకంపం ఎందుకు వస్తుంది? ఆ మాత్రం తెలీదా మీకు? భూమి తన చుట్టూ తను తిరుగుతుందంటారు కదా, అలా తిరిగినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోద్ది, అప్పుడు భూకంపం వస్తుంది. నిన్నే అడిగానా? మా ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు, నీకేం తెలుసు? మరి మా ఇంట్లో నన్ను మిషన్ ఆర్డర్ పెట్టారు. హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళానికి బాయా?
నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? అమ్మా వెళ్ళొస్తాను. సలీం వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా. అయ్యయ్యో బాబాయ్ గారు, పాపకి డబ్బులేమి ఇవ్వద్దండి. ఇదేంట్రా బాబు, నేను తాళాల కోసం చేపెడితే డబ్బులు ఇస్తున్నాను అనుకుంటుందేమో. ఇప్పుడు సచ్చినట్టు డబ్బులు ఇవ్వాలిరా బాబు. అలా అంటావేటమ్మా, పాప ఏదో కొనుక్కుంటది, ఇవ్వని. బాబాయ్ గారు ఇస్తే 50 రూపాయలు ఇవ్వండి కానీ 500 వద్దు. ఇదేంట్రా బాబు, అన్ని ఈవిడే చెప్పేస్తుంది. అబ్బా ఈ రోజుల్లో 50 రూపాయలు గేట్ వస్తుందమ్మా, 500 ఇవ్వని. అమ్మా వెళ్ళొస్తానమ్మా, అనవసరంగా వచ్చాను, 500 బొక్క. సంపాదించిందంతా ఇలా తగలేస్తే ఇక మిగిలేదేమిటి? ఇంతమంది పిల్లల్ని పెంచాలా, వాళ్ళకింత బతుకుతారు కల్పించాలా? లేకపోతే రేపు వాళ్ళు ఏమంటారు? మా నాన్న మాకేమి చెప్పు. 00 తెలుగులో చెప్పా. 00 నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? ఏయ్! మీ సెట్కి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల నీకా? నాకు జీతమే సరిగ్గా ఇవ్వడు, నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? అత్తయ్య గారింటిని ఇంకా రాలేదు. ఉదయం అనగా వెళ్ళారు. వెళ్ళిందేమో గంట ప్రయాణం. ఆ తింగర మూలకం బయటికి వెళ్ళిందంటే ఏదో తింగర పని చేసుకొస్తుందమ్మా. నీకెందుకమ్మా టెన్షన్? అమ్మో అమ్మ ప్రయాణమో నీరసం వచ్చింది. ఇదిగోండి మాటలోనే వచ్చేసారు అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు అంత లేట్ అయింది? ఏమీ లేదమ్మా, వచ్చేటప్పుడు బస్సు ఎక్కాను. టికెట్ కని 100 రూపాయలు నోట్ ఇస్తే చేంజ్ లేదని, దిగేటప్పుడు 80 రూపాయలు తీసుకోమని టికెట్ వెనకాల రాశారు. దిగే ముందు చేంజ్ ఇమ్మని అడిగాను, మళ్ళీ చేంజ్ లేదన్నారు. అయితే ఏం చేశారు అత్తయ్య గారు? ఏం చేశాను, 80 రూపాయలు సరిపడా ప్రయాణం చేసి దిగి వేరే బస్ ఎక్కొచ్చాను. ఈ టైం అయ్యింది. మా మామయ్య గారు అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఆగో మీ అన్నత్తాండు అంత మంచిగా నానోయ్. ఆగో ఏంది మా చెల్లె సప్పుడు చేస్తలేదు, అలిగిందా బావా? మనుషులను అలిగేటట్టు చేస్తుంది ఆమెకు అలుగుడు కూడానా? ఆమె అలుగుడుకు అగ్గిదలుగా ఎట్లా చూస్తుందో చూడు, మిడిగుడ్లు వేసుకొని మిట్ట మిట్ట. ఏమైందిరా చెల్లె, లొల్లి పెట్టుకున్నారా అట్టున్నావు? ఆయ్ అంటే ఆమెడ దూరం ఊరికే నేను ఆమెతో డొల్లిగున్నా. మరేమైంది బావా? నిద్ర మబ్బులు లేచింది, పేస్ట్ అనుకొని ఫెవికిక్ తోటి పన్ను తోమింది. ఇకేమున్నది, దవడలు మొత్తం దగ్గర పడ్డాయి. అయ్యో దావకనకన్నా తీసుకుపోయినావు బావా? చెల్ల మీద బాగానే పవర్ ఉన్నది. ఓ 4 రోజులన్నా ప్రశాంతంగా ఉండని రాదు. ఏంది ఎక్కడికి ఎటు అనుకుంటుంటది. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందమ్మా. వచ్చింది ప్రమోషన్ కాదే, ప్రమోషన్. అది కూడా మీ ఇంటి నుండే. అదే అమ్మా, నాకు ఈరోజు చాలా ఆర్పిక్ గా ఉందమ్మా. అది ఆర్పిక్ కాదే, హ్యాపీనే. అదే అవునమ్మా, ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారు? నేనున్నంత వరకు మీ అల్లుడు గారు ఫినాయిల్ అమ్మా. ఫినాయిల్ కాదే, ఫైనే, ఫైన్.